సీనియర్ సిటిజన్ కార్డ్‌ని ఎక్కడ అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏజ్‌కి సంబంధించినవి. సో, ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి మొత్తం ఇలా డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. కాకపోతే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. దీని లింక్ అయితే మీకు మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఉంటుంది. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌కి వెళ్లి సీనియర్ సిటిజన్ అప్లికేషన్ ఫామ్ ఇమ్మని వాళ్ళు అయితే ఇస్తారు. దీన్ని మనం ఫిజికల్‌గా ఫిల్ చేయాలి. మీకు మొత్తం ఇప్పుడు చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలనేది. దీన్ని మనం మన సచివాలయానికి అయితే ఇవ్వాలన్నమాట. దీంతో పాటు ఏమేమి ఇవ్వాలి మొత్తం అంతా ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియో చూడండి. ఫస్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సరే, ఎవరికైతే మనం సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేస్తున్నామో వాళ్ళ నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరి నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. జెండర్ మేలా ఫీమేల్ ఇక్కడ అడుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా. డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ మాత్రం ఉంటుంది. అంటే ఆధార్ కార్డులోనే డేట్ మంత్ ఉండదు. అలాంటి వాళ్ళందరూ 0101 అని ఇచ్చేసి ఆధార్ కార్డులో ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాస్ట్ అడుగుతుంది, సబ్ క్యాస్ట్ అడుగుతుంది, అవి ఇచ్చేయండి. అండ్ మీరు ఏ మతానికి సంబంధించిన వాడు అది రాయండి. క్వాలిఫికేషన్ రాయండి. మీరు ఏం చదవకపోతే ఏం లేదని చెప్పేసి పెట్టేయండి. అండ్ మెరిటల్ స్టేటస్ కూడా మ్యారీడా, డివోర్స్డా, అన్మ్యారీడా, లేదంటే వీడియో అంటే ఒకవేళ లేడీస్ అనుకోండి భర్త చనిపోతే వీడియో అని పెడతారు. లేదంటే మగవాళ్ళు కూడా భార్య చనిపోయింది అనుకోండి వీడియో అని పెడతారు. లేదంటే పెళ్ళి అయ్యి సింగిల్గా ఉంటారు కదా, సింగిల్ విమెన్, అది అనేది ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉందా లేదా, ఎస్ నో మీద అయితే టిక్ అయితే మనం చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్, రెండు అడ్రస్లు ఒకటే అనుకోండి ఒకటే రాయండి. లేదంటే సొంత ఇల్లు ఎక్కడ రాస్తారు, అద్దె ఇల్లు అయితే అద్దె ఇల్లు ఎక్కడ రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ గ్రూప్ తెలిస్తే బ్లడ్ గ్రూప్ రాయండి. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అనమాట. మీ ఇంట్లో ఎవరో ఒక నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ వాళ్ళ నేమ్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ మీ దగ్గర ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ కానీ నో కానీ టిక్ అయితే పెట్టండి. బట్ ఒకటి, మన అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ అప్డేట్ హిస్టరీ అయితే మనకు తప్పకుండా కావాలి కాబట్టి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అనుకోండి ఓటీపీ ద్వారా మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. లేదా అనుకోండి మీరు అక్కడ సచివాలయంలో బయోమెట్రిక్ అనేది వేయాలి. నెక్స్ట్ మళ్ళీ మీకు అడుగుతుంది అనమాట ఓటీపీ ద్వారా కాదు బయోమెట్రిక్ ద్వారా మీరు ఈ ప్రాసెస్ చేసుకుంటారా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ అనేది అంతే ఇప్పుడు రాయడానికి ఏమి ఉండదు. మనం ఎవరికైతే అప్లై చేస్తున్నామో వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. అప్లై చేయడానికి మనకి అప్లికేషన్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటి, అండ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రింట్ కూడా కావాలి. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను. లేదా నెట్ షాప్కి వెళ్ళి అడిగారు అనుకోండి మీకు 10 రూపీస్ అంతా తీసుకొని మీకు ప్రింట్ అయితే ఇస్తారనమాట. ఇవైతే మనం సచివాలయానికి పట్టుకొని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఒక 40-50 రూపీస్ అయితే వాళ్ళు అప్లై చేసిన తీసుకుంటారు. అండ్ మనకి ఈ కార్డ్ అనేది ఒక 1-2 వీక్స్ అయితే టైం పడుతుంది. మినిమం ఒక 7 డేస్ చూడండి. ఒకసారి సచివాలయంకి వెళ్ళి అడిగారు అనుకోండి అది ఎప్పుడు అయిపోతే మీకు వెంటనే వాళ్ళు ప్రింట్ తీసి అనేది ఇచ్చేస్తారు అనమాట. ఒక కార్డ్ లాగా అయితే ఇస్తారు. లామినేషన్ అనేది వాళ్ళు చేయాలనుకుంటే మనమే చేసుకోవాలి. బట్ కార్డ్ సైజ్ కి సంబంధించిన ఒక ప్రింట్ అనేది తీసి అయితే ఇస్తారు. ఓకే, ఇంకా ఈ విధంగా మనం సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.